నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికల్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికల్లో వచ్చిన వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే బాబుకు పవర్ పంచ్ పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. పీపీఎల్ చెల్లుతాయని ప్రకటించిన ఏపీ ఈఆర్సీ 2 నెలల విద్యుత్ వివాదానికి తెర దిగింది. 34 పేజీల తీర్పు వచ్చింది. ఏపీ జెన్కో నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్య చేసినట్లుగా మనకి ఈ వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి విద్యుత్లో 53.8% తెలంగాణకు ఇవ్వాల్సిందే అంటూ ఆంధ్ర సర్కార్కు షాక్ పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక మన కౌన్సిలింగ్ మనదే అంటున్నారు. విభజన చట్టం ప్రకారమే నోటిఫికేషన్ ఇస్తున్నామని, తెలంగాణ విద్యామండలి ద్వారా జారీ చేస్తామని, 14 లేదా 15 నుంచి కౌన్సిలింగ్ ఉండబోతుందని, 31లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం నమస్తే తెలంగాణ పత్రికలో చూడొచ్చు. ఇక సువర్ణాధ్యాయం అంటూ 15 ఆగస్టు దళితులకు భూ పంపిణీపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. భూసేకరణకు 141 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు. వీరితో పాటుగా క్రీడాకారులకు నజరానాగా 2.96 కోట్లు కూడా విడుదల చేసినటువంటి సంగతి చూస్తున్నాం. ఇక భూ పంపిణీ విషయంలో నల్గొండ జిల్లా నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని, గవర్నర్ అధికారాలు ఒప్పుకోమని, సుప్రీం తీర్పుకు అనుగుణంగానే ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండబోతుందని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా 480 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయానికి సంబంధించిన విధానాలు మనకు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఫాస్ట్ అమలుపై కసరత్తు జరుగుతుందనే అంశం కూడా ఈ వార్త మనం చూడవచ్చు. ఇక ఫీజులు స్థానికత జోలికెళ్లని సుప్రీంకోర్టు పేరుతో 31 కల్లా కౌన్సిలింగ్ పూర్తి చేయాలి, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా మనం నమస్తే తెలంగాణ పత్రికలో మరో వార్తను కూడా చూడవచ్చు. ఇక పంటలు కోల్పోయిన రైతుకు సర్కారు బాసట పేరుతో ఇన్పుట్ సబ్సిడీ 404 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి అంశం కూడా మనకి ఈ పత్రికలో కనిపిస్తుంటే, అది సలహానే అంటూ హోంశాఖ లేఖపై 18న పూర్తిస్థాయి చర్చ జరుగుతుందని హోంమంత్రి రాజ్నాథ్ హామీ ఇచ్చినటువంటి అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల అధికారాల్లో జోక్యం ఉండదని, అభ్యంతరకర అంశాలుంటే తొలగిద్దామని టీఆర్ఎస్ ఎంపీలకు రాజ్నాథ్ హామీ ఇచ్చినట్టుగా లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన మద్దతు పలికిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక బెదిరింపులకు లొంగమంటున్నారు. ప్రజల కోరిక మేరకే ఛానళ్ల ప్రసారాలు జరుగుతాయంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నోటీసులు సరికాదంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం నమస్తే తెలంగాణ పత్రికలో చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే గడువు పెంపు కుదరదు అని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. పునర్విభజన చట్టం ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని, 31 నాటికి ప్రక్రియ ముగియాలని, అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వలేమంటూ బోధనా రుసుములు స్థానికత విచారణ పరిధిలోకి రావంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసినటువంటి అంశాన్ని కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక చట్టంలో ఉన్నవే చేశామంటూ మేము ఏమాత్రం ఉల్లంఘించలేదు, గవర్నర్ ప్రత్యేక అధికారాలపై లోక్సభలో రాజ్నాథ్ వెల్లడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ సభ్యులు ప్రత్యేక అధికారాలపై రాజ్యసభలోనూ హోంమంత్రి వివరణ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొండితనం వీడకుంటే కోర్టుకు వెళ్తామంటూ సెక్షన్ 8లో లేని అంశాలు తెచ్చారని గవర్నర్ అధికారాలపై తెరాస ఎంపీ ధ్వజమెత్తారు. 18 భేటీకి పిలిచిన కేంద్ర హోంమంత్రి పేరుతో మన వార్తను చూస్తున్నాం. ఇక కొలీజియం రద్దుకు బిల్లుల పేరుతో లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, అందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు అని, కొలీజియం స్థానంలో 6 సభ్యుల ఎన్జేఏసీ ఉండబోతున్నట్టుగా ఈ వార్తను మనం చూస్తున్నాం. నేడు తెలంగాణ కౌన్సిలింగ్ తేదీలు వెల్లడి అవబోతున్నాయి. ఎంసెట్కి సంబంధించి విద్యామంత్రికి బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఫాస్ట్ పైన కూడా మార్గదర్శకాలు రాబోతున్నట్టుగా మనం ఈ వార్తను చూస్తున్నాం. కేంద్రానికి మళ్లీ రేఖ రాస్తానంటుంది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్కు అధికారాలు అప్పగింత సరికాదని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం చేసినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. కౌన్సిలింగ్, గవర్నర్ అధికారాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా వార్తను చూస్తున్నాం. పీపీఎల్ చెల్లుతాయంటూ సమ్మతి లేదనే వాదనతో చెల్లవనలేమంటూ ఏపీ జెన్కో వాదనను కొట్టేసిన ఈఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ పేరుతో మనం ఈనాడు దినపత్రికలో వార్తను చూస్తున్నాం. తలో మాట వద్దంటూ రాజధాని మధ్యలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిదీ వివాదాస్పదం చేస్తుందని, హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలపై నిబంధనలు రూపొందించాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన అంశాల పేరుతో ఈ వార్తను మనం చూస్తుంటే, సర్వేలో కులాల వారీ లెక్కలు ఉండబోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా అన్ని కులాల వివరణల సేకరణ జరుగుతుందని, అందరూ తమ సామాజిక వర్గాన్ని చెప్పాల్సిందే అంటూ తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తున్న అంశాన్ని కూడా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, కొట్లాడదాం, గవర్నర్కి అధికారాలు అడ్డుకొని తీరుదామంటూ నిన్న కేబినెట్లో నిర్ణయించినటువంటి అంశాన్ని మరోసారి కేంద్రానికి లేఖ రాద్దామంటున్నారు. రాజకీయ న్యాయ పోరాటం చేద్దామని, హక్కులు కాపాడుకుందామని తెలంగాణ మంత్రివర్గ నిర్ణయం సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. కొన్ని పంచుదాం పేరుతో దళితుల భూములపై చారిత్రాత్మక నిర్ణయం. 140 కోట్ల విడుదల చేసిన సర్కారు. బోరు, మోటారు తొలి ఏడాది పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుంది. పథకానికి మంత్రివర్గ ఆమోదం. 15 ఆగస్టు ప్రారంభం పేరుతో వార్తను చూస్తున్నాం. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి 31 ఫైనల్ అంటున్నారు. నెలాఖరు కంటే గడువు పొడిగించలేమని, ఆలోపు అడ్మిషన్లు ముగించాల్సిందని సుప్రీంకోర్టు చెప్పిన అంశాన్ని కూడా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన సభలో రగడ పేరుతో వార్త కనిపిస్తుంది. లోక్సభ 10 నిమిషాలు వాయిదా పడిందని,
కేసీఆర్ ఉల్లంఘనుడు చెక్కు పెట్టండి అంటూ విభజన చట్టం అమలయ్యేలా చూడండి అని పలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుంది. 2 రాష్ట్రాలకు న్యాయం చేయండి అంటూ కేంద్రానికి ఏపీ కేబినెట్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి గవర్నర్ కూడా అభ్యర్థన పేరుతో వార్తను చూస్తున్నాం. ఇక ఏపీ జెన్కోకు షాక్ పేరుతో ముసాయిదా పీపీఏలు చెల్లుతాయని 12 ఏళ్లుగా టారిఫ్ వసూలు చేస్తున్నారుగా ఆమోదించుకున్న అమలులో ఉన్నట్టే అంటూ ఏపీ జెన్కో వాటిని వెనక్కి తీసుకోలేదని ఏపీ ఈఆర్సీ ఆకస్మిక తీర్పు ఇచ్చినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. పాలమూరులో బ్యాంకు దోపిడీ సంబంధించిన వార్త. ముందు నీ కుమారుడి పేరు మార్చంటూ ఎయిర్పోర్టుకు పీవీ పేరు పెట్టు, సాగు వర్సిటీకి జయశంకర్ పేరును స్వాగతిస్తున్నామంటూ వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నామంటూ కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్ పేరుతో ఆంధ్రజ్యోతిలో మరో వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూస్తే 31లోగా కౌన్సిలింగ్ ముగించాలని ఎంసెట్ కౌన్సిలింగ్పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసిన అంశం. అక్టోబర్ చివరి వరకు గడువు ఇవ్వాలన్న టీ సర్కార్ వినతికి నిరాకరణ పేరుతో వార్తను చూస్తున్నాం. ఇక ఐక్య కార్యాచరణతో ముందుకు సాగదామంటూ వామపక్షాలకు సంబంధించినటువంటి వార్త. కేంద్రం పెత్తనం సాగనివ్వమని టీఆర్ఎస్ ఆందోళనతో అట్టుడికిన లోక్సభతో పేరుతో లోక్సభకు సంబంధించిన వార్త. విశేషాధికారులపై వైఖరి మారదు అంటూ రాష్ట్ర కేబినెట్ తెలంగాణ కేబినెట్ సంబంధించింది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సంబంధించింది. కొలిజియం వ్యవస్థ విఫలం కాలేదు అంటూ సిజేఐ 3-వే వ్యాఖ్య చేసినటువంటి వార్తను కూడా మనం సాక్షిలో చూడొచ్చు. ఇంటింటి సర్వేపై తనిఖీ కూడా జరుగుతుంది. 19వ తేదీ నిర్వహించే సమగ్ర ఇంటి సర్వేతోనే ఈ రాష్ట్ర ప్రక్రియ ముగిసిపోదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా మరొక వార్తను కూడా చూస్తున్నాం. ఏపీ జెన్కోకు ఎదురుదెబ్బ తగిలిందన్న వార్త సాక్షిలో కూడా మనం చూడొచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాలపై చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV1.